శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ముఖ్యంగా రాహుగ్రహం. రాహు సర్పగ్రహంగా చెప్తూ ఉంటారు, రాహుకేతువులు ఇద్దరిని కూడా. అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి, అదేవిధంగా లగ్నం తెలియని వారి రాశి వారికి ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అందులోని మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి, ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకుంటే లగ్నంలో రాహు అనేటువంటిది కాస్త శ్రమను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కువగా కొంతమంది చూడండి, కొన్ని గల్ఫ్ కంట్రీస్ ఇట్లాంటి వీళ్ళు అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు, అటువంటి యోగాన్ని ఇస్తుంది లగ్న రాహు. కాకపోతే రెండవ స్థానంలో ఉండేటువంటి రాహు పర్టికులర్గా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చూసుకుంటే కొన్నిసార్లు చూడండి మనకి భూగర్భంలో ఉండేటువంటి వాటి ద్వారా లాభాలు ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బిజినెస్ అంటే జాబ్ కంటే బిజినెస్ బాగుంటుందా లేదా అని చెప్పాలంటే దశమ స్థానాధిపతిని కూడా చూసుకొని ఇది జస్టిఫై చేసుకోవాలి. మూడో స్థానంలో ఉండేటువంటి రాహు మాత్రం కాస్త ఇక్కడ అన్నదమ్ములతో తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇస్తూ ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. నాలుగో స్థానంలో రాహు ఉన్నట్లయితే కాస్త విద్యా సమయంలో కొంతవరకు డిస్టర్బెన్స్ అవ్వడము, కాస్త స్ట్రెస్ అవ్వడము, తల్లిగారికి కొంతవరకు సర్జరీస్ అవ్వడం ఇట్లాంటివి ఇస్తుంది. పంచమ రాహు సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్గా చక్కగా కలిసి రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సంతానానికి ఇతని రాహు మహర్దశ లేదా శుక్ర మహర్దశలో కూడా గ్రోత్ బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఏ గ్రహమైనా ఎక్కడైనా ఉన్నప్పుడు అది ఇంకేదైనా పాపగ్రహాలతో కలిసి ఉందా లేదా అనేటువంటి చూసుకొని డిసైడ్ చేసుకోవాలి. ఆరో స్థాన రాహు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బిజినెస్ కాంపిటీషన్స్లో సక్సెస్ అవ్వడము. సప్తమ రాహు మాత్రం పర్టికులర్గా మీకు వివాహం నిర్ణయాలు, పార్ట్నర్స్ని తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే ఇక్కడ ఈ విషయంలో వీళ్ళు మోసపోతారు. అష్టమ రాహు పర్టికులర్గా తాతగారు ఆస్తి ఏదైనా ఉన్నట్లయితే అది కొంచెం గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా కొంత ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. మరియు భాగ్యంలో రాహు ఉన్నప్పుడు ఉన్న ప్రదేశం కాకుండా మీ యొక్క బిజినెస్ దీన్ని లోకల్గా కాకుండా కొంచెం ఎక్స్పాన్షన్ ఎక్కువ చేయడం ద్వారా బాగా కలిసి రావడం జరుగుతుంది. దశమంలో ఉండేటువంటి రాహు మాత్రం మీడియా కనెక్టివిటీ ఉన్నప్పుడే మీరు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, సోషల్గా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ రూపంలో మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. దశమంలో ఉండేటువంటి రాహు పర్టికులర్గా మీకు సినిమా ఫీల్డ్, మీడియా రిలేటెడ్, యూట్యూబ్ కానివ్వండి, లేనట్లయితే బ్యూటీ రిలేటెడ్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి వృత్తుల్లో మీరు ఉండడం కానీ వాటికి సంబంధించిన బిజినెస్లు కానీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా లాభంలో రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి కొంతమంది మాటలు వినడం ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. బికాజ్ ఆఫ్ మకర లగ్నానికి లాభంలో రాహు మంచివాడే, కానీ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాహు కాస్త చూసుకొని చేయాలి బిజినెస్ విషయంలో. 12లో ఉండేటువంటి రాహు మాత్రం 100% విదేశీ యోగాలను ఇస్తుంది అక్కడ. కాకపోతే విదేశీ యోగం ఏర్పడాలి కూడా, అంటే గురుచంద్ర రాహు, శనిచంద్ర రాహు కాంబినేషన్ ఆ దశలో వచ్చినప్పుడు తొందరగా వెళ్ళడం జరుగుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మీ జన్మజాతకంలో రాహు కానీ కేతు కానీ పాపగ్రహ సంబంధం ఉన్నప్పుడు రాహుకేతువుల దగ్గర దీపారాధన, దుర్గా గణపతి ఆరాధన చేయండి అనే విధానం బాగుంటుంది. ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో. అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి. అంతేగాని రాహు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు, కేతు ఎక్కడుంటే అక్కడ పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు. ఇందులో మరొక విషయం ఏంటంటే చాలామందికి
కాలసర్పదోషం అన్నది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్పదోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది. అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది, ఏ రాశి అవుతుందో చూసుకొని ఈ దేశంలో ఇక్కడ సునామీలు వస్తాయనో, లేకపోతే భూకంపాలు వస్తాయనో, కరువు కాటకాలు ఉంటాయనో, గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు. కానీ జన్మజాతకానికి కాలసర్పదోషం అప్లై చేయమని ఎక్కడ చెప్పలేదు. సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు. అది పర్టికులర్గా మీకు మేష, వృశ్చిక, అదేవిధంగా కర్కాటక, సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సర్పదోషం ఉంది, ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ప్లేస్లో ఉంటే ఇది అని. కానీ లగ్నము, నక్షత్రము, రాశి ఏమీ తెలియదు. అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సిమ్టమ్స్ ఏమిటి అంటే, ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది. సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు. అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము, విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము, లేనట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము. అదేవిధంగా అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనం ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే కనుక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాళహస్తికి వెళ్ళడం. ఆ ఈశ్వరానుగ్రహం, రాహుకేతువులు పూజతో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది నవగ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందని మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి కొన్ని, అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెంబు నీళ్ళల్లో పసుపు, కుంకుమ, గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు 3 కావచ్చు, లేనట్లయితే 11 కావచ్చు, 21 కావచ్చు, 41 కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము. అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి. మరియు దీంతోపాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహువుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన, కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి. అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి, ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు, మీరు కనీసం 6 నెలలకు ఒక్కసారైనా సరే కాళహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి. ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. మరొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి. అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము, 3వ స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము, 4వ స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని ఇట్లాగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో, ఎందుకంటే 1.5 ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి. అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకరికి రాహు కనుక వచ్చాడు 4th హౌస్లో, 2nd హౌస్లో, అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాల్లో ఆశను పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని, గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి. ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోశాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవులకి బెల్లంతో కూడినటువంటి 4 ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి, మరియు గ్రాసము తినిపించండి. రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది.